నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ అండి. ఇందులో వాడే ప్రతి వస్తువు మన బాడీకి చాలా యూజ్ అయ్యే హెల్దీ అండి. హెల్దీ ఫుడ్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలకు మార్నింగ్ ఒక లడ్డు, ఈవినింగ్ ఒక లడ్డు ఇచ్చామంటే ఇలా చేసి చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలు కూడా. ఇప్పుడు ఆ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని మీడియం మంట మీద వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెత్తగా లేకుండా మంచిగా పప్పులు బాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద మాత్రం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అందులో బాదం పప్పు, జీడిపప్పు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అవి కూడా ఇవి ముక్కలు ఇష్టం లేదంటే మీరు పల్లీలైనా ఇవైనా ముక్కలు కాకుండా మిక్సీ పట్టి కచ్చా పచ్చగా వేసుకోవచ్చండి. ఇలా బాదం పప్పు, జీడిపప్పు వేయించుకున్న తర్వాత అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నానండి. పచ్చిది ఒక కాయ మొత్తం తీసుకున్నాను. చూడండి, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు దీన్ని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే తురుమైనా పట్టుకోవచ్చు అండి. మిక్సీలో కూడా మెత్తగా పట్టకుండా మనం తురుము పడితే ఎలా వస్తుందో అలా పట్టుకోవాలి. ఇవన్నీ 4-5 ఇలాచి ఒలుచుకొని ఇలా వేసుకోవాలి. కొబ్బరితో పాటు మిక్సీ పట్టుకోవడానికి మనం కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలన్నీ అందులో వేసేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలని, మరి మెత్తగా పట్టుకోవద్దు. ఇదిగో చూడండి, ఇలాగా మనం తురుము పడితే ఎలా వస్తుందో అలాగే వస్తుందండి. ఇలా రావాలి అంటే మిక్సీ గిన్నె తిప్పుతూ ఆపిస్తే అలా వస్తుందండి. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 1½ కప్పు బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు అయితే సరిపోయిద్దండి. ఇంకా మనం పల్లీలు వేసాం కాబట్టి 1½ కప్పు వేసుకోవాలి. మొత్తం 3 కప్పులకి 1½ కప్పు పల్లీలు, జీడిపప్పులు కొబ్బరి అన్నీ కలిపి 3 కప్పులు అయినాయి నాకు. దానికి 1½ కప్పు బెల్లం వేసుకున్నాను. ఇలా బెల్లం వేసుకొని ఇలా కరిగించుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి. బెల్లంలో ఏవైనా నలకలు ఏవైనా ఉంటే పోతాయి మనకి. ఇలా వడకట్టుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోయిద్దండి. దీనికి పాకం ఏం అక్కర్లేదు, పాకం రానక్కర్లేదండి, కరిగించుకుంటే సరిపోద్ది. ఈ కప్పుతోటి నాకు కొబ్బరి 2 కప్పులు అయిందండి. ఇవి 2 కప్పులు కొబ్బరి, 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులన్నీ. అందుకోసం అనేసి బెల్లం వచ్చేసి 1½ కప్పు వేసిన. 3 కప్పులకు 1½ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇలా వేసాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకొని ఒక 5 to 10 minutes చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలండి. ఆ కొబ్బరిలో వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మన చేతికి అంటుకోకుండా చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని 1 నిమిషము మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసుకొని పలుకులుగా చేసుకోవాలండి. అందులో వేసుకొని మనం వేయించుకునే జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇవి కచ్చా పచ్చగైనా మిక్సీ పట్టుకోవచ్చండి. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు పప్పులు తలుగుతూ ఇష్టంగా తింటారు. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే అండి. ఈ బాగా మొత్తం కొబ్బరిలో ఈ పప్పులన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం ఉంచుకొని తీసేసుకోవడమేనండి. స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇదిగో చూడండి, నాకు చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరీ చల్లగా అవ్వకుండా జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూ లెక్క చుట్టుకోవాలి. చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకొని ఇప్పుడు లడ్డూ లెక్క చుట్టుకోవాలండి. మీకు నచ్చిన సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, లేదంటే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చుట్టుకోవచ్చు. మరి పెద్దగా చుట్టొద్దండి. పిల్లలకి పెద్ద సైజు ఇస్తే ఒకటి తినాలంటే తినలేరు. మీడియం సైజు అనుకో తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు, మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఇలా అన్ని లడ్డూలు చేసేసుకోవడమేనండి.
ఇలా చేసి పిల్లలకి మార్నింగ్ ఒక లడ్డు స్కూల్కి వెళ్ళే ముందు, ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇస్తే హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో వాడే మనం ప్రతి పదార్థం కూడా ఏది లేదండి, కొబ్బరి తిన్నా హెల్త్కి చాలా మంచిది. పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా బెల్లం అయితే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు బెల్లం తిన్నా మన హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంతేనండి. నా లడ్డూలు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవి ఒక 10 days ఉన్నా కానీ 10-15 days ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలాగే సాఫ్ట్గా ఉంటాయండి, గట్టిగా ఉండవు. మనం ఎక్కువసేపు ఉడికించుకుంటే స్టవ్ మీద గట్టిగా అయిపోతాయి. చాలా త్వరగా చేసేసుకొని తొందరగా బంద్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.